రిథమ్స్ ఆఫ్ డ్రీమ్. ఇది భరతనాట్యం నేర్చుకోవాలని ఒక తపన కలిగిన మాయా అనే అమ్మాయి కథ. ఒక ఊరిలో మాయా అనే అమ్మాయి వాళ్ళ నాన్న ఇంకా అమ్మతో నివసిస్తూ ఉండేది. వాళ్ళ నాన్నగారి పేరు రవి, అమ్మ పేరు సీత. వీళ్ళిద్దరూ స్కూల్లో టీచర్స్గా పనిచేసేవారు. అదే స్కూల్లో లక్ష్మి అనే టీచర్ దగ్గర మాయా భరతనాట్యం నేర్చుకునేది. అయితే ఈ విషయము సీతకి తెలీదు, అంటే మాయా వాళ్ళ అమ్మకి తెలీదు. ఒకరోజు అనుకోకుండా మాయాని డాన్స్ క్లాస్లో చూస్తుంది. తను చాలా బాగా చేయడం చూసి మాయాకి భరతనాట్యం పైన ఉన్న ఇష్టాన్ని తెలుసుకొని మరుసటి రోజు మాయా వాళ్ళ నాన్నగారైన రవితో మాయాతో కలిసి కూర్చొని మాట్లాడతారు. నువ్వు చదువుతో పాటు డాన్స్ కూడా నేర్చుకోవచ్చని, మేము నీకు సపోర్ట్ చేస్తామని చెప్తారు. దాంతో మాయ చాలా సంతోషిస్తుంది. అప్పటి నుండి లక్ష్మీ టీచర్ దగ్గర తను భరతనాట్యం బాగా నేర్చుకొని పెరిగి పెద్దయి చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలా ఒకరోజు ఒక ప్రత్యేకమైన నాట్య ప్రదర్శనని చేసిన తరువాత తన తల్లిదండ్రుల కళ్ళల్లోని సంతోషాన్ని తను దూరంగా స్టేజ్ పైనే గమనిస్తూ ఉంటుంది. నాట్యం అయిపోయిన తరువాత స్టేజ్ వెనకకు రాగానే తనని అందరూ ప్రశంసలతో ముంచేస్తారు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. ఈ విధంగా మాయ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, అలాగే తన గురువుగారైన లక్ష్మీ గారి సపోర్ట్తో ఎంతో పెద్ద భరతనాట్యం డాన్సర్ అవుతుంది. ఈ విధంగా ఎవరైనా వారి కలలను సాకారం చేసుకోవాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.